రేటు ఆరోవిల్లి దగ్గరకు వచ్చేసాం. బైక్ రెంటల్ తీసుకున్నాం. బైక్ 500 పర్ డే, 1000 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వాలా, అంటే వాళ్ళు మళ్ళా క్యాష్ వెనక్కిస్తారు. అండ్ ఇది వైట్ టౌన్ నుంచి ఒక 10-15 ఉంటుందేమో. 9 ఉంది, అయితే 10 అయితే అనుకుంటా. చూడలేదు సరిగ్గా మ్యాప్. నేను ఫ్రీ పాస్ కోసం వెళ్తున్నాను. మనము ఈరోజు ఆరోవిల్లులోని మాతృ మందిర్కి వెళ్తున్నాం. బంగారు గోళంలా కనిపించే ఈ నిర్మాణం చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు దీని వెనకలున్న కథ ఏమిటో తెలుసుకుందాం. ఆరోవిల్ను 1968లో ది మదర్గా పిలువబడే మీరా అల్ఫాసా ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి జీవించే ఒక అంతర్జాతీయ నగరంగా ఆరోవిల్ను రూపొందించారు. 2018లో ఆరోవిల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మాతృ మందిర్ను ఎందుకు నిర్మించారంటే, ఇది సాధారణ గుడి కాదు. ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి, మనసు ప్రశాంతత పొందడానికి దీన్ని నిర్మించారు. మాతృ మందిర్ చూడడానికి ఒక పెద్ద బంగారు గోళంలాగా ఉంటుంది. దీని చుట్టూ ఉన్న గోల్డెన్ డిస్కుల వల్ల సూర్యకాంతి పడినప్పుడు ఇంకా మెరుస్తుంది. దీని లోపల తెల్లగా ప్రశాంతంగా ఉండే ధ్యాన గది ఉంటుంది. మధ్యలో ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ గ్లోబ్ ఉంటుంది. చుట్టూ 12 గార్డెన్స్ ఉంటాయి. మొత్తంగా దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మాతృ మందిర్ వ్యూ పాయింట్ స్టార్ట్ చేసాము. ఇది ఆరోవిల్లోని భరత్ నివాస్. దీన్ని పెవిలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడానికి ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. భరత్ నివాస్లో శ్రీ అరవిందో ఆడిటోరియం కూడా ఉంది. ఆరోవిల్లో భారతీయ సంస్కృతిని చూపించే ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి. ఇక్కడ మిల్క్ టీ, కాఫీ, బ్లాక్ కాఫీ, జింజర్ టీ, గ్రీన్ టీ. టీలే మనకు బాగా ఇష్టం. ఇంకా మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఓకే, బాధపడాల్సిన అవసరం లేదు, కావాల్సిన దొరుకుతుంది. ఇప్పుడు ఏదో ఓపెన్ చేయలేదు. వ్యూ పాయింట్ ఇటువైపు అనుకుంటున్నారు. మీటింగ్ హాల్స్ అనుకుంటాం. పెట్టేసినది. వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్.
అవర్ aim is to conserve wildlife through arts అంట. ఓకే. లవ్ వైల్డ్ లైఫ్ లోపల అవే ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్కరు నేను చూడలేను. ఇది 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ ప్రోగ్రెస్ హాల్ మాత్రం మంది ఫుడ్ పాయింట్ వేస్తుంది. ఇంకా బయట నుంచి చూడొచ్చు. ఇప్పుడు చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి. హోర్స్ డీర్స్ 30 రూపీస్ అంట టికెట్. ఇంకా దాని నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలా బాగా పెట్టారు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని బయట వేయకుండా దీంట్లోనే వేయాలన్నట్లు పెట్టారు. అప్పుడే కదా నీట్గా ఉంటుంది. లేదంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. బాగుంది. వీళ్ళు బాగా నేచర్ని లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నుంచి బయటకు వచ్చేసాం. అటు వెళ్ళాం కదా, ఇదంతా చుట్టేసి ఇటువైపు వచ్చేసాను. ఇప్పుడు మా 3 మంత్రి వ్యూ పాయింట్కి ఇటువైపు వెళ్ళాలి. దీని గురించి మా 3 మంత్రి టౌన్ హాల్. ఓకే. నేచర్ మాత్రం సూపర్గా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే వెహికల్స్ తిరుగుతున్నాయి కానీ ఒకటే 10 కిలోమీటర్ల వరకు వెళ్దాం. చుట్టూ వాటర్ ఉన్నాయంటే నడుచుకుంటూ పోవచ్చు. అంటే కొంచెం సేఫ్గా కూడా ఉండాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది కానీ ఇది చాలా ఫైనల్గా దగ్గరకు వచ్చేసాం. నాకైతే దగ్గరకు వచ్చేసాము. చూసాను ఎక్కడ టువర్డ్స్ వీవింగ్ పాయింట్. మీకు అక్కడ కనిపిస్తుంది. వెళ్దాము. ఇక్కడ ఆఫరింగ్ చేయాలంట. ఆఫరింగ్ టేస్ట్ ప్లేస్ అనుకుంటా. ఇది చెట్లు ఇదే మాత్రి మందిర్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మాత్రి మందిర్ని చూడవచ్చు. రౌండ్గా గోల్డెన్ కలర్లో ఉంటుంది. అదే అమ్మ. ఇంకా ఇది లేక్ అంటుంది. చాలా పెద్దగా ఉంది. 1 కిలోమీటర్ దాకా ఉందంట. చూస్తున్నారా? ఈ మందిర్ చుట్టూ ఇది ఉంటుందంట. What is that? The white shirt? They are building a water. Oh, like
Artificial. Last time I came, it wasn't there. మాత్రి మందిర్ని బయట నుంచి చూడటమే కాకుండా లోపల ఇన్నర్ ఛాంబర్లో కూడా వెళ్ళొచ్చు. కానీ అందరూ నేరుగా లోపలికి వెళ్ళలేరు. ముందుగా బుకింగ్ చేసుకోవాలి. మనకు కేటాయించిన రోజున అక్కడికి వెళ్ళి వాళ్ళ రూల్స్ ఫాలో కావాలి. లోపల పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ ఫోటోలు తీయకూడదు. ఫైనల్గా మాతృ మందిర్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఒక లేక్ లాగా, అంటే మాతృ మందిర్ మొత్తాన్ని సరౌండ్ చేస్తుందంట, అంటే సర్కిల్ లాగా. అండ్ ఇది రైన్ వాటర్ని కలెక్ట్ చేస్తుందంట. చాలా బాగుంది. ఇప్పటికి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకవేళ అది కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇటువైపు కూడా. అండ్ ఇక్కడికి లోపల విజిట్ కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. అండ్ లోపల ఇంకా చాలా బాగుందంటే అంటారు. చూడండి, మర్రి చెట్టు సెంటర్లో స్టార్ట్ అయింది. తర్వాత ఇవి కొమ్మల్లాగా వచ్చేసి కొమ్మలు మళ్ళీ వేర్లయ్యాయి. ఊడలు ఎన్నిసార్లు ఎక్కడ స్టార్ట్ అయ్యాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఇది ఫైనల్గా విజిట్ చేసాం. ఇప్పుడు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనము బీచ్కి వెళ్తున్నాము. అవును, బీచ్కి వెళ్తున్నాము. ఎక్కడంటే ఆరవల్లి బీచ్ అంట. మళ్ళీ పక్కన సెరినిటరీ బీచ్ ఏదో ఉంది, చెప్తాను అండి, ఒక నిమిషం. ఇక్కడ చాలా మంది వస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.